వెల్కమ్ టు బాను గుంటూరు ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే మంత్రాల సత్యనారాయణ గారి ఆశ్రమం చూద్దాం రండి. ఆశ్రమం లోపల అయితే తీయలేదు నేను క్యాప్చరు. సో మేము వర్క్ పని మీద అక్కడికి వెళ్ళడం జరిగింది ఒక క్లయింట్ని కలవడం కోసం. ఇదే మంత్రాల సత్యనారాయణ గారి ఆశ్రమం ఎంట్రన్స్. సో లోపలికి అయితే వచ్చాము. ఆ క్లయింట్ పైన స్టేర్లో ఉన్నారంట. ట్రీట్మెంట్ కోసం వచ్చారు, ఇక్కడ స్టే అవుతున్నారు. ఎన్ని డేస్ ఉంటారో తెలీదు. సో ఇంపార్టెంట్ పని మీద కలవడానికి అయితే వచ్చాము. చూస్తున్నారు కదా ఇక్కడ గార్డెనింగ్ ఎంత బాగా చేశారో. చూడటానికి చాలా అందంగా ఉంది ఆశ్రమం అయితే. మెయింటెనెన్స్ బాగా చేస్తున్నారు. ఇది యాక్చువల్లీ ఎప్పుడు తీయడం జరిగిందంటే ఈ వీక్ కాదు, ఫ్లడ్స్ వచ్చినాయి కదా అక్కడ, వరదలు అయిపోయిన 3-4 డేస్ తర్వాత వెళ్ళడం జరిగింది. అప్పటికి వాటర్ అన్నీ కంప్లీట్గా వెళ్ళిపోయినాయి. వర్షం అయితే ఆగలేదు, వర్షం పడుతూనే ఉంది. సో ఆ వర్షంలో చాలా రోడ్స్ అయితే బ్లాక్ అయిపోయినాయి. కొన్ని రోడ్స్ అయితే తెగి వెళ్ళిపోయినాయి. అవే కట్ అయిపోయి నదిలోకి అయితే వెళ్ళిపోయినాయి. అలా ఉన్నాయి రోడ్స్, బ్లాక్ అయిపోయినాయి కొన్ని రోడ్స్ అయితే. సో ఎన్నో తిప్పలు పడి మొత్తానికి ఆశ్రమం దగ్గరికి అయితే చేరుకున్నాము. చూస్తున్నారు కదా చాలా బాగుంది ఆశ్రమం అయితే. చాలా అంటే చాలా నీట్గా మెయింటెనెన్స్ అయితే ఉంది. ఇవి ఇంకో ఎంట్రన్స్ గేట్స్. సో ప్రస్తుతానికి ఈ వర్షము ఈ వరదల వల్ల అంత క్రౌడ్ కనిపించట్లేదు. పీస్ఫుల్గా ఉంది ఆశ్రమం అయితే. ఇది యాక్చువల్లీ కరకట్ట అమ్మటే ఉంటుంది. సో మనము మీకు ప్రకాశం బ్యారేజ్ అవి కూడా చూపిస్తాను. కృష్ణానది ఫ్లడ్స్ వల్ల ఇప్పుడు ఎలా ఉందో ఏంటో అది కూడా చూసేద్దాం మనం. చూస్తున్నారు కదా చెట్లు, అంటే ఇక్కడ ప్యూర్ ఎంత చక్కగా అంటే గ్రీనరీ లొకేషన్ ఉంది కంప్లీట్గా. ఆక్సిజన్ అయితే ఫుల్గా దొరుకుతుంది. పక్కనే నది, ఎంత పీస్ఫుల్గా ఉందో. కానీ వరద వల్ల చాలా ఇబ్బంది పడ్డారు, చాలా సఫర్ అయ్యారు వాళ్ళైతే. చూస్తున్నారు కదా అంతా అరటి చెట్లు మొత్తము. ఇప్పుడు మనం రోడ్ మీద అయితే వెళ్తున్నాము. బ్యారేజ్ దగ్గరికి అయితే వెళ్దాము. చూడండి ఇదంతా కూడా కరకట్టే. మొత్తానికి బ్యారేజ్ దగ్గరికి అయితే వచ్చేసాము. వాటర్ ఫ్లో చూసారా ఎలా ఉందో. వాటర్ లెవెల్స్ చాలా పెరిగిపోయినాయి, చాలా పైకి వచ్చేసినాయి. ఇది మనం 3-4 డేస్ తర్వాత కాబట్టి ఇలా ఉంది. ఇంకా ముందు 3-4 డేస్ ముందు అయితే ఇంకా ఎక్కువగా ఉన్నాయి వాటర్ ఫ్లో. ఒక 1 డే ఒక రోజు అయితే బ్రిడ్జ్ మీద క్రౌడ్ని ఆపేశారు వెళ్ళకుండా. సో అంత ఫ్లో ఉంది వాటర్ ఫ్లో అయితే. చూస్తున్నారు కదా గాలి, ప్రకృతి ఎంత అందంగా ఉంటుందో ఒక్కొక్కసారి ఇలాగే చేస్తూ ఉంటుంది. తప్పదు, తట్టుకోవాలి మనం మట్టికి. సో ఈ బ్యారేజ్, ఈ ప్రకాశం బ్యారేజ్ అయితే దసరా నవరాత్రులు స్టార్ట్ అయినప్పుడు ఫుల్ లైటింగ్తో ఎంత బాగుంటుందో. అది లాస్ట్ టైం వీడియోలో నేను పెట్టాను చూడండి, లాస్ట్ ఇయర్ అప్పుడు దసరా అప్పుడు తీసి. సో మన ఛానల్లో ఉంటుంది, ఆ వీడియో కూడా చూడండి తప్పకుండా. వాటర్ ఫ్లో చూసారా, ఆ చల్లటి గాలి, వాటర్ ఫ్లో బాగుంది. పైనేమో వర్షం కంటిన్యూస్గా పడుతూనే ఉంది, అస్సలు ఆగట్లేదు. ఈ 2 కొండలు, ఈ పక్కన బ్రిడ్జి ఎంత చక్కగా కనిపిస్తున్నాయి. ఇక్కడ వాటరు చాలా బాగుంది లొకేషన్ అయితే. పీస్ఫుల్గా ఉంది చూడటానికి కూడా. మనం ఆశ్రమం నుంచి ఇటువైపు అయితే వచ్చాము. సో ఎలా ఉంది ఏంటి ఫ్లో అని చూద్దామని వచ్చాము. బట్ లోపలికి వెళ్ళడానికి అయితే లేదు, ఎందుకంటే వరదల వల్ల చాలా ఏరియాస్ మునిగిపోయి ఉన్నాయి. సో దట్స్ ఇట్, అంతే. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియోని కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానల్ తప్పకుండా చూస్తుండండి. బాయ్ బాయ్.